అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైడ్రా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటున్న ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి ఏమో మేము హైడ్రా పట్టుకొచ్చి మస్తు మంచి పని చేసినాం, హైడ్రా వల్ల చెరువులను కాపాడినాం, చెరువుల భూములను కాపాడినాం, పార్కుల భూములను కాపాడినాం, గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినాం అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. లక్షల ఎకరాలు కాపాడినాం, వేల ఎకరాలు కాపాడినాం, హైడ్రా చేయబట్టి హైదరాబాద్లో చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణలో చాలా అద్భుతంగా ఉంది, అట్లాంటి హైడ్రా పైన కావాలనే కొంతమంది కుట్ర చేస్తురు, హైడ్రా పైన తప్పుడు వార్తలు వేస్తురు, హైడ్రా పైన కావాలనే మాట్లాడుతురు, హైడ్రాని నెగిటివ్ చేస్తురు, హైడ్రా చాలా గ్రేట్ సూపర్ డూపర్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు. హైడ్రా అనేది ఒక అద్భుతం, హైడ్రా అనేది చాలా కీలకం అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతున్నా. అంత బాగానే ఉన్నది. ఇప్పుడు హైడ్రా వల్ల హైదరాబాద్లో ఎంత లాభం జరిగింది అనేది పక్కన పెడితే, హైడ్రా వల్ల హైదరాబాద్లో మస్తు నష్టం జరిగింది. ఇది రియాలిటీ. ఇది నేను చెప్తున్న మాట కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలే చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కసారి హైదరాబాద్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఇప్పుడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు అయినాయి. అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుండే, దాదాపు 150 సీట్లు ఉంటుండే. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 సీట్లు ఉండే. ఇప్పుడు డీలిమిటేషన్లో 300 నుండి 400 సీట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాదాపు ఇప్పుడు 300 సీట్లు అంటున్నారు, కానీ హైదరాబాద్లో ఇంకా 100 సీట్లు పెరగవచ్చు, 400 సీట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది కార్పొరేటర్లకు సంబంధించి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే 3 మున్సిపల్ కార్పొరేషన్లో రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే పర్యటన చేయాలి. అంటే రేవంత్ రెడ్డి మరి ఆయన సభలు పెడతాడా, మీటింగ్లు పెడతాడా, లేకపోతే రేవంత్ రెడ్డి జనాలకు పోతాడా, లేకపోతే రేవంత్ రెడ్డి బస్సు యాత్ర చేస్తాడా, కారు యాత్ర చేస్తాడా, పాదయాత్ర చేస్తాడా? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఇట్లా గ్రౌండ్లో తిరగాలి. తిరిగి రేవంత్ రెడ్డి ఏం చేయాలి, హైడ్రా మంచిగా పనిచేసిందా, హైడ్రా మంచిగా ఉందా, హైడ్రా వల్ల మనకేమైనా లాభం ఉందా అని చెప్పి ఒక్కసారి జనాలను రేవంత్ రెడ్డి అడిగితే, అప్పుడు జనాలు ఇచ్చేటటువంటి రియాక్షన్ చూసి రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది సినిమా. అరే హైడ్రా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు, హైడ్రా మన దుకాణం బంద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ చేసింది హైడ్రా, హైదరాబాద్లో హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ ఖతమైపోయేటటువంటి అవకాశం ఉన్నదనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, హైడ్రా వల్లనే మనకు చాలా పాజిటివ్ అవుతుంది, హైడ్రా వల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనకి ఎక్కువ సీట్లు వస్తాయి, హైడ్రా వల్ల హైదరాబాద్లో మనకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ హైడ్రా దెబ్బకు మొత్తం ఆగమాగం అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే, ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు హైడ్రా విషయంలో సీరియస్ అయ్యారో, రంగనాథ్ విషయంలో సీరియస్ అయ్యారో, ఆ తర్వాత ఈ హైడ్రా అంత ఆగమాగం ఉన్నది, ఈ హైడ్రా చేపట్టి చాలామంది జనాలు సఫర్ అవుతారు, ప్రైవేట్ ల్యాండ్లోకి హైడ్రా పోతున్నది, ప్రైవేట్ ప్రాపర్టీని హైడ్రా కూల్చేస్తున్నది, వితౌట్ నోటీస్ లేకుండా హైడ్రా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది, రంగనాథ్ చెప్తే వింటలేడు, రంగనాథ్ పైన 60కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, కాబట్టి ఈ రంగనాథ్ కరెక్ట్ కాదు, హైడ్రా కూడా కరెక్ట్ కాదని ఎప్పుడైతే హైకోర్టు చెప్పిరో అప్పటి నుండి జనాలు ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రా పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చుట్టుకున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారు కొంతమంది, కోర్టులో కావాలనే తప్పుడు పిటిషన్లు వేస్తున్నారు కొంతమంది అని చెప్పి రేవంత్ రెడ్డి హైడ్రాని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి, అదే ప్రైవేట్ ల్యాండ్లోకి ఎట్లా పోతారా బాబు, మీరు పోవద్దు, ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగాని కాపాడాలి, మీరు ప్రైవేట్ ల్యాండ్లో పోయి ప్రైవేట్ భూములను మీరు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తారు, ప్రైవేట్ భూములలో ఎందుకు కంచెలేస్తారు, ప్రైవేట్ ప్రాపర్టీని ఎందుకు కూల్చేస్తారు, ఏం మీకు దిమాగ్ పనిచేస్తలేదా అని చెప్పి ముఖ్యమంత్రి హైడ్రాని తిట్టాలి, ముఖ్యమంత్రి హైడ్రాని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే హైడ్రా చీఫ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి, హైడ్రా బాస్ రేవంత్ రెడ్డి, రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మొత్తం చూసుకుంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి బాస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పాలి, ఏం రంగనాథ్ పనిచేస్తలేదా మీద, ఏం చేస్తున్నారు మీరు, గట్లెట్లా పోతారు, ప్రైవేట్ ల్యాండ్లో ఎట్లా అడుగు పెడుతున్నారు, ప్రైవేట్ ప్రాపర్టీలో మీరు ఎందుకు అడుగు పెడుతున్నారు, అట్లా చేయవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడా, లేదు లేదు రంగనాథే గ్రేటు, రంగనాథే సూపర్, రంగనాథే ఉండాలి హైడ్రా కమిషనర్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇక జనాలకు కోపం రాదా, జనాలకు కాలదా, కాలింది. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, మాకు వద్దే వద్దు ఈ కాంగ్రెస్ అంటున్నారు, ఈ హైడ్రా వల్ల మా బతుకులు ఆగమైనాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ అయింది, రియల్ ఎస్టేట్ ఖతమైపోయింది. ఇప్పుడు నేనున్నా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను అనుకో, నేను ఫస్ట్ ఏం ఆలోచన చేస్తున్నా చెప్పనా, ఆ ఇల్లు కొంటే అది ఏడా అసైన్మెంట్ భూమి అంటారో, అది ఏడా 111 భూమి అంటారో, అది ఏడా FTL బఫర్ జోన్ అంటారో, అది ఏడా గవర్నమెంట్ ల్యాండ్ అంటారో, అది పార్కు భూమి అంటారో, చెరువు భూమి అంటారో, ఏమంటారో, అది నాలా అంటారో అని చెప్పి భయపడి కొనే పరిస్థితి లేదు. లేకపోతే నాదేమన్నా ఇల్లు అమ్మాలనుకున్నాను అనుకో, అవతల ఆలోచన చేస్తుండే ఇల్లు అమ్మాలంటుండే, అంటే మరి ఇదేమన్నా హైడ్రాలో ఏమన్నా లిటికేషన్ ఉందా,
లేకపోతే ఏమైనా పార్కు భూమా, చెరువు భూమా, ఎఫ్టీఏలా, బఫర్ జోనా, 111 జియోనా, ఏంది ఏమో ఇట్లా అమ్ముతా అంటుండని చెప్పి అవతలోడు కూడా కొనే పరిస్థితి లేదు. ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. రేవంత్ రెడ్డి ఏదో భూముల ధరలు ప్రభుత్వం పెంచుతుంది తప్ప ఎప్పుడన్నా భూముల ధరలు రియాలిటీగా పెరగాలి. అవతలోడు పెంచితే పెరగొద్దు. ఇప్పుడు నేను భూముల ధరలు ఎకరానికి ఇక్కడ ₹1,00,00,000 ఉన్నది, 1,50,00,000 చేయాలన్నాను అనుకో, 1,50,000 రూపాయలు 50,000 పెంచాలన్నాను అనుకో, అది నేను పెంచుతున్నట్టు. అట్లా పెరగొద్దు, డిమాండ్ ఉండాలి మార్కెట్లో. అది చాలా కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీ ల్యాండ్, అది ₹1,00,00,000 కాదు, 1,50,00,000 ఉంటాయి, 2 కోట్లు ఉంటుంది అని చెప్పి డిమాండ్ రావాలి, పెరగాలి, ఆటోమేటిక్ పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ దందా గట్టిగా నడుస్తే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏ నమూనా పైకి లేస్తే అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతాయి. కానీ హైదరాబాద్ అట్లా లేదు కదా. రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. కారణం హైడ్రా ఒకటైతే రంగనాథ్ రెండోది. రంగనాథ్ 2 అంటే రేవంత్ రెడ్డి 3, 3 నెంబర్ రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్లో అంత ఆగమాగం ఉన్నది, మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం. ఢిల్లీలో హైడ్రా గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని క్వశ్చన్ అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలే, నాకు సంబంధం లేదు, పోయి రేవంత్ రెడ్డిని అడుగురి, రేవంత్ రెడ్డి దానికి బాస్ హైడ్రా మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, నాకు అవసరం లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా హైడ్రా గురించి మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు, ఎమ్మెల్సీలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు తెలుసా? హైడ్రా అనేది ఒక పెంట అనేది వీళ్ళకి అర్థమైంది. ఆ పెంట మనం రాసుకోవద్దు, ఆ బూడిద మనం పూసుకోవద్దు, ఇబ్బంది అవుతుంది అనేది వీళ్ళకి అర్థమై హైడ్రా ముచ్చట పనిచేసారు. అసలు ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడదాం. ఈ హైడ్రా వల్ల ఎట్లా ఇబ్బంది ఉన్నది, ఏం కథ, రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏం కథ, మరి 3 మున్సిపల్ కార్పొరేషన్లో రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఇబ్బంది అవ్వచ్చు ఏందనేది కూడా కొంత పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 3 హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఫస్ట్ జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. రెండోది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ తర్వాత మూడోది ఎంఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు 3 ఉన్నాయి. ఇంకా జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 100 నుండి 150 సీట్లు అయ్యే అవకాశం ఉన్నాయి. అంటే దాదాపు గతంలోనే 150 ఉంటుండే, కాకపోతే ఇప్పుడు దాదాపు 150 నుండి 200 సీట్ల వరకు కూడా హైదరాబాద్లో అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత సిఎంసిలో ఒక 100 సీట్లు. సిఎంసి అంటే ఏంది? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంఎంసి. తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 100 సీట్లు. అంటే దాదాపు ఎంత? ఒక 400 సీట్లు మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్లలో అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్లో 400 సీట్లు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 400 సీట్లలో మరి కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది హైదరాబాద్లో? మరి కాంగ్రెస్ ఎంతమంది కార్పొరేటర్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది అంటే, దాదాపు మనకున్న సమాచారం, బయట నడుస్తున్నటువంటి చర్చ, బయట పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం దాదాపు ఇప్పుడు హైదరాబాద్ ఉందబ్బా, హైదరాబాద్లో 200 సీట్లు అనుకో. ఈ 200 సీట్లలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు మీరు? సాధారణంగా కాంగ్రెస్కి వస్తే మ్యాక్సిమం పర్సెంటేజ్ల వరకు మనం మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక 32 నుండి ఒక 35% వరకే కాంగ్రెస్కి సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చుగా. మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు. 30 to 35 అవసరం అనుకుంటే ఇంకా రేపు 20% కాంగ్రెస్కు సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో కొంత భారతీయ జనతా పార్టీకి కొంత మంచిగా పాజిటివ్ ఉంటుంది, బీజేపీతో పాటు బీఆర్ఎస్కి ఇంకా పాజిటివ్ ఉంటుంది, బీఆర్ఎస్కు బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, బీఆర్ఎస్ హైదరాబాద్లో మొత్తం ఒక కంచుకోటలాగా మారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు కూడా కేటీఆర్ కొంత హైదరాబాద్ని బాగా డెవలప్ చేసిండు. కేటీఆర్ ఐటీ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్లో మంచి ఫ్యూచర్ ఉంటుండే, రియల్ ఎస్టేట్ కూడా గట్టిగా ఉంటుండే. సో ఒక బ్రాండ్ తయారు చేసిన హైదరాబాద్లో కాబట్టి సో మంచో చెడో బీఆర్ఎస్కే ఓటేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా పబ్లిక్ ఉన్నారు. ఎంత కాదన్నా కూడా 40 to 45% ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా 25 to 30% కొంత, లేదా 20 to 25% బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. అంటే 40%, 45% బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.
అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్కి కొంత ఫేవర్ ఉండేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా ఉండొచ్చు. ఆ తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత ఉంటుంది. అంటే ఒక 10 to 15% అయినా ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఎంఐఎం ఆ తర్వాత బీఆర్ఎస్ రెండు కొంత అడ్వాంటేజ్ ఉంటాయి హైదరాబాద్లో. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇక కాంగ్రెస్ మొత్తం లాస్ట్ ప్లేస్లోనే హైదరాబాద్ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఓన్లీ కారణం హైడ్రా. జనాలకు అర్థమైపోయింది. చాలామంది పబ్లిక్ సఫర్ అయ్యారు హైదరాబాద్లో తెలుసా. కొంతమంది షాపులు పెట్టుకొని బతుకుతుంటే షాపులను ఖతం చేశారు. కొంతమంది కష్టపడి ఇల్లులు కొనుక్కుంటే హైదరాబాద్లో మిస్కమ్యూనికేషన్, ఆ ఇల్లులు కూలగొట్టదు వాస్తవానికి, కానీ వచ్చి ఇల్లులు కూలగొట్టిరు. ఇప్పుడు హైడ్రా ఏం చేయాలంటే కట్టున్నటువంటి ఇల్లును అట్లనే ఉంచి, ఇప్పుడు సొంత ఇల్లు అనేటటువంటి కళ ఉంటుంది హైదరాబాద్లో. ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఉండాలి అనేది చాలామంది కళ. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇల్లులు కూలగొట్టకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేటటువంటి ఇల్లును కూలగొడితే మంచుకుంటుండే. కానీ రంగనాథ్ ఏం చేసిండు, నోటీసులు ఇచ్చుడు లేదు, వాళ్ళకి చెప్పుడు లేదు. ఆదివారం రోజు జేసీబీలు పట్టుకొని పోతాడు, వాళ్ళు సామాన్లు తీసుకునేటటువంటి టైం కూడా ఇవ్వకుండా నీలమట్టం చేసి పడేస్తాడు. ఏమన్నా రంగనాథ్ ఇల్లు కూల్చేస్తారా? కాదు కదా, మందిల్లులే కాబట్టి రంగనాథ్కి బాగా అత్యుత్సాహం. ఇదే రంగనాథ్ ఇల్లు కూల్చేస్తే రంగనాథ్ తెలుస్తుంది బాధ ఎట్లుంటుంది, ఏం కథ అనేది. రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చేస్తే రేవంత్ రెడ్డి తెలుస్తుంది ఎంతమంది జనాలు సఫర్ అవుతారు, బాధపడుతున్నారు అనేది. వీళ్ళకి ఎట తెలుస్తుంది? ప్రభుత్వం మాది ఏం చేసినా నడుస్తుంది అనే ఆలోచనలు ఉన్నారు. సో హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్కు పాజిటివ్ సీట్లు ఎక్కువ రావచ్చు. ఆ తర్వాత ఎంఐఎం కూడా బహుశా హైదరాబాద్లో ఉంటుంది. ఆ తర్వాత బీజేపీకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక లాస్ట్ ప్లేస్ కాంగ్రెస్కి ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కొంత బీజేపీ, ఎంఐఎం, ఆ తర్వాత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ కూడా కొంత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కొంత కాంగ్రెస్కు బాగా అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గతంలో ఎంపీ సీటు కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కొంత రేవంత్ రెడ్డికి ఫుల్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్కు ఫస్ట్ ప్లేస్లో అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది. ఇక తర్వాత ఎంఐఎం ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎంఐఎం కూడా ఈసారి ఏం తక్కువ తినదు, గట్టిగానే ఎంఐఎం ఫైట్ ఇస్తుంది. ఆ తర్వాత అంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి సీట్లు మాత్రమే. అంటే హైదరాబాద్లో పాత బస్సు దిక్కు, చార్మినార్ దిక్కు కొంత ఎంఐఎం ప్రతాపం చూపిస్తుంది. మిగతా భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత గట్టి పర్ఫార్మెన్స్ చూపిస్తారు. కాంగ్రెస్ మాత్రం ఒక మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మినహాయిస్తే, అది కూడా కాంగ్రెస్ మల్కాజ్గిరిలో 100 సీట్లు ఏం రావు, వస్తే 10-15 వస్తాయి కావచ్చు, 10-15-20 సీట్లు మనం వస్తే రావచ్చు. ఇక మిగతా ఇక మనం తర్వాత మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పని అంతంత మాత్రానే ఉన్నది హైదరాబాద్లో. ఏదో రేవంత్ రెడ్డి మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎమ్మెల్యే గెలిచిండు కదా శ్రీ గణేష్. ఆయన గెలవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే సాయన్న కుటుంబం నుండి పోటీ చేసేటటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళు పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇద్దాం వేరే వాళ్ళకి అనేటటువంటి ఆలోచనతోటి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళా సాయన్న కుటుంబం నుండే గెలుస్తారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయి, జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఏమేం చేసిండు, జనాలను ఎట్లా బెదిరించిండు, ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు మనం చూసినాం. రేవంత్ రెడ్డి ఏం స్వచ్ఛందంగా గెలిచినటువంటి కథ ఏం కాదు, అన్నీ మనం చూసినాం. కానీ ఇప్పుడు ఈ రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా, ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, మనకేం కాదు, అన్ని మనం చూసుకుందాం, మాట్లాడుకుందాం, మనకేం ఇబ్బంది లేదు, అన్ని మనం చేసుకోవచ్చు, గవర్నమెంటే మన చేతులు ఉన్నదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. హైదరాబాద్లో దాదాపు 18-20 లక్షల ఓట్లు రద్దయిపోయినాయి మొన్న. ఎందుకు? దొంగ ఓట్లు అని చెప్పి అసలు ఇక్కడ లేని వాళ్ళు ఓట్లు వేస్తున్నారని చెప్పి, అట్లనే పక్క రాష్ట్రంలో ఒక ఓటు ఉంది, హైదరాబాద్లో డబల్ ఓట్లు ఉన్నాయని చెప్పి రద్దు చేసిరు. కాబట్టి ఇవన్నీ రాబోతున్న ఎన్నికలపైన ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు, ఏదో ఒకటి చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, దాంట్లో ఇన్ఛార్జీలను పెడతారట, మంత్రులు మొత్తం ఇన్ఛార్జ్ అట, ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్కి రావాలన్నట, ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్లో తిరగాలన్నట. ఒక్కొక్క వార్డులు ఉంటాయి కదా, ఒక్కొక్క వార్డు ఒక్కొక్కరు తీసుకుంటారట, వార్డుకి ఇన్ఛార్జీలు పెడతారట. రకరకాల కథ జరగబోతుంది, మీకు తెలుస్తలేదు. 5 వార్డులు కొళ్ళు, 10 వార్డులు కొళ్ళు తీసుకుంటారట. కొత్త విచిత్రం ఉంటుంది చూడరు మీరు.
హైదరాబాద్లో జిహెచ్ఎం సెలక్షన్ జరుగుతాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, రేవంత్ రెడ్డి గజగజ ఉంటున్నాడు ఆల్రెడీ. ఇట్లా చేద్దాం ఏందని చెప్పి. అందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం అయిపోయినాకనే ఈ ఎన్నికలు పెడదామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎన్ని ఓట్లు ఉంటాయో ఎన్ని ఓట్లు వీక్తాయో తెలియదు, కాబట్టి వెయిట్ చేద్దాం, వెయిట్ చేసిన తర్వాత ఎలక్షన్ పెడదాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయింది, దాదాపు 60 నుండి 70 లక్షల ఓట్లు ఖతమైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో. దాంట్లో హైదరాబాద్లోనే 20-30 లక్షల ఓట్లు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి సీన్ మొత్తం అర్థమైంది. ఇంకోటి రేవంత్ రెడ్డికి బాగా అర్థమైన కథ ఏంటంటే, హైదరాబాద్లో కొంత దెబ్బ తిన్నాం, హైదరాబాద్లో కొంత ఇబ్బంది పడ్డం అనేది రేవంత్ రెడ్డికి బాగా అర్థమైంది. ఇంకా రేవంత్ రెడ్డి కొత్త ప్రయత్నాలు ఏంది, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడు, ఇప్పుడు మహిళలకు 2500 అంటున్నాడు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నాడు. ఇదంతా ఎందుకు? ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడతారా పెట్టడా దేవుడు గెరుగాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం పెట్టే ఆలోచనలు ఉన్నాడు, జిహెచ్ఎంసీ పెట్టే ఆలోచనలు ఉన్నాడు. ఎప్పుడు పెడతాడు అన్నది అది రేవంత్ అన్నకే తెలుసు, కానీ పెడతాడట, పెట్టనీకి తయారవుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెడితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో, ముఖ్యంగా కాంగ్రెస్కు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ హైదరాబాద్లో. అది కూడా హైడ్రా దెబ్బకు హైదరాబాద్లో కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయినట్టే లెక్క. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హైడ్రాని కంట్రోల్ చేసి ఇష్టానుసారంగా ఇల్లులు కూల్చేయకుండా ఓ పద్ధతి ప్రకారం ప్రాపర్ త్రూలో, అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన జాగాలే కాపాడాలి, ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో అవి మాత్రమే కూల్చేయాలి, ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిరో వాటినే చేయాలి తప్ప ప్రైవేట్ జాగాలో ప్రైవేట్ సంబంధించిన ప్రాపర్టీ జోలికి పోవద్దని రేవంత్ రెడ్డి అనుకుంటే ఏమన్నా గెటిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ అంత లేదు, అయిపోయింది ఆల్రెడీ. హైడ్రా దెబ్బకు అంత ఆగమైపోయింది హైదరాబాద్ కాంగ్రెస్ పని. ఏదో రేవంత్ రెడ్డి నన్ను ఓడుతురు అనుకుంటుండేమో కానీ పొట్టుపోటు తిడుతురు జనం, ఇంకా అది వినే పరిస్థితి కూడా లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో వ్యతిరేకత ఉందా లేదా రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది అంటే, హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఉంటే తెలుస్తుంది, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎట్లా తెలుస్తుంది అన్నకు తెలియదు. చూద్దాం. అందరికీ నమస్తే, జై తెలంగాణ.